గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు బలయ్యారు. సుద్దపల్లి నుంచి మినుముకోతలకు నీరుకొండ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేశారు. కూలి పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచరమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయం 10 గంటలకు మంత్రి లోకేష్ ప్రయాగ్రాజ్లోని షాహీ స్నానఘట్టానికి చేరుకున్నారు. మహాకుంభమేళా షాహీ స్నానఘట్టంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి పయనమై వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 3:40 గంటలకు వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. 4 గంటలకు విశాలాక్షి ఆలయాన్ని సందర్శించిన అనంతరం సాయంత్రం 5:25 గంటలకు వారణాసి నుంచి విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో వికసిత్ పంచాయత్ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సమగ్ర గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎన్ఐఆర్టీ సహకారంతో పలువురికి ఎంపీ చిన్ని తన సొంత నిధులతో శిక్షణ ఇప్పించారు. తర్ఫీదు పొందిన 33 మంది పంచాయతీ ఛాంపియన్స్తో సమావేశమై పలు సూచనలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే పథకాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. కానీ హైదరాబాద్లో 40,000 ఇచ్చేదానికన్నా మీ గ్రామంలో 25,000 వస్తేనే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇంకోటి కానీ చాలా తగ్గుతుంది. ఇటువంటి ఆలోచనలతో దృఢంతో ముందుకెళ్ళాలి. అండ్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అంటే, ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించే అవసరం. చిన్న చిన్న వ్యాపారస్తులు అట్లీస్ట్ 30,000, 40,000, 50,000 ఆ గ్రామంలో సంపాదించుకోగలిగితే హైదరాబాద్లో ₹1,00,000 సంపాదించుకున్న దానికన్నా, లేకపోతే విజయవాడలో ₹1,00,000 సంపాదించుకున్న దానికన్నా కూడా చక్కటి వెసులుబాటు కనపడుతుంది. కాబట్టి నేను సార్ని కూడా కోరింది ఏంటంటే, సార్ మా వాళ్ళందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి. మేము గ్రామంతో పాటు ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అనేది నాకు మెయిన్ ఫోకస్. దీంతోపాటు నాకు మెయిన్ ఫోకస్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అని. దాంట్లో వచ్చే ఇబ్బందులు కూడా నేను ఈ వికసిత్ పంచాయతీ అనే పేరు పెట్టడానికే మాకు 4-5 పేర్లు ఒక 3-4 రోజులు ఆలోచించి కొన్ని రోజులు పల్లె వికాసం అన్నాం, వాళ్ళన్నాం, ఇదన్నా. తర్వాత కాంగారు, భాగ్య గారు అందరూ కూర్చున్నప్పుడు వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర, ఎట్లాగో వికసిత్ పంచాయతీ అనే పేరు పెడదామని చెప్పి ఈ టైటిల్ని, వికసిత్ పంచాయతీ అనే టైటిల్ని మేము తీసుకురావడం జరిగింది. నిజంగా నరేంద్ర మోడీ గారు పెట్టిన వికసిత్ భారత్కి తగ్గట్టుగా ఉంది మన టైటిల్. ఆయన కూడా చూస్తే ఆనందపడతారు, మంచి టైటిల్ పెట్టారని. కాబట్టి అటువంటి మనం ఏదో మనతో పోటీ కాదు, మనం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో పోటీ పడి మన గ్రామాల ముందు తీసుకెళ్దామని నా కోరిక. ఇంకొకటి, మనం దేశం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఏ విధంగా అంటే 295 గ్రామాల్లోనూ వికసిత్ పంచాయతీ చేశారు అని చెప్పి వాళ్ళు సహాయంతో మనం చేస్తున్నాం. వాళ్ళకి మంచి పేరు తేవాలి, మన పంచాయతీకి కూడా మంచి పేరు తేవాలంటే మనందరూ కష్టపడి పనిచేయాలి. ఈ భాగంగా వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పాను, సార్ మా 295 గ్రామాల్లో ఇప్పుడు 35 మంది బ్యాచ్నే పంపిస్తున్నాను. విజయవాడ కృష్ణలంక ద్వారకానగర్ అగ్ని ప్రమాద బాధితులకు పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదం బారిన పడిన నిరాశ్రయులైన 3 కుటుంబాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులు ఒక్కొక్కరికి 60,000 చొప్పున ₹1,80,000 సాయాన్ని అగ్ని ప్రమాద బాధితులకు అందజేశారు. నగరంలోని కృష్ణలంక ద్వారకానగర్ అగ్ని ప్రమాదం సంభవించి నిరాశ్రయులైన బాధితులను స్థానిక కూటమి నేతలు కార్పొరేటర్ అడపా శేషు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు.
అగ్ని ప్రమాదం జరిగిన తీరుని బాధితులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం బారిన పడి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధిత 3 కుటుంబాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులు ఒక్కొక్కరికి 60,000 రూపాయల చొప్పున 1,80,000 రూపాయల సాయాన్ని అందజేశారు. అగ్ని ప్రమాద ఘటన సంభవించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం కార్పొరేటర్ అడపశేషు మాట్లాడుతూ రాత్రి అగ్ని ప్రమాదం సంభవించి 3 కుటుంబాలు రోడ్డున పడడం చాలా బాధాకరమన్నారు. తన వంతు బాధ్యతగా 3 కుటుంబాలు 5,000 రూపాయల చొప్పున మొత్తం 15,000 రూపాయలు సాయం అందిస్తానని తెలియజేశారు. బాధితులు మాట్లాడుతూ మేము నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి సర్వస్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి బాధితులు ధన్యవాదాలు తెలియజేశారు. నిన్నటి అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా పెద్ద మంటలతో ఇళ్ళు తగలబడటం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు చూసేవారు కూడా లోన వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి రాగలిగారు తప్ప ఇంట్లో ఒక పూచికపుల్ల వస్తువు కూడా తీయకుండా మొత్తం నష్టపోయారు. ఒక భార్యాభర్తలు అయితే బీసెంట్ రోడ్లో బట్టలు అమ్ముకుంటూ ఇంటికాడ ఆ మిస్సెస్ ఆయన సతీమణి అమ్ముకుంటూ ఇంట్లో బట్టల స్టాక్ కూడా ఉంది. 2-3 కుట్టు మిషన్లు ఎవరైనా కానీ 3 కుట్టు మిషన్లు పోయినాయి. అదేవిధంగా ఫ్రిడ్జ్ పోయింది, టీవీ పోయింది. మరి భారీ నష్టం కలిగిన వీరికి వ్యక్తిగతంగా నాకు బాధ్యత ఉంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి. తర్వాత ప్రభుత్వానికి మరింత బాధ్యత ఉంది, సమాజానికి కూడా బాధ్యత ఉంది. అందువల్ల తప్పకుండా వాళ్ళకి జరిగిన నష్టం మొత్తం పూడ్చే వరకు కూడా నేను ముందుకు వెళ్తానని ముఖ్యమంత్రిగా దృష్టికి విజువల్స్ అన్నీ కూడా చూపించి ఆయన చేత ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొస్తాను. నేను వ్యక్తిగతంగా ముగ్గురికి 360,000 ఇవ్వడం జరుగుతూ ఉంది, 1,80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఇమీడియట్గా తక్షణమే ఆ షెడ్ వేయడానికి కూడా అవకాశం ఉంటే దానికి కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఏదేమైనా కూడా వాళ్ళని ఓదార్చడం జరిగింది. ఆ తల్లులు ముగ్గురు కూడా తీరని బాధతో, ఒక ఆయన అయితే పిల్లడ చదువుల కోసం తెచ్చిన ఫీజులు కట్టాల్సిన వాళ్ళ 2 సంవత్సరాల ఫీజు కట్టడానికి డబ్బులు కూడా అక్కడ కాలిపోవడం జరిగింది. వాళ్ళకున్న చిన్న బంగారు వస్తువులు అవి కూడా టోటల్గా మొత్తం వాళ్ళకున్న ఎసెట్లన్నీ కాలిపోయాయి. ఖచ్చితంగా వాళ్ళని ఇది ఓదార్చడానికి చెప్పే మాటలు కాదు, ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి న్యాయం జరిగే వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటాను తెలియదు. కట్టుబట్టలతో తగలబడిపోవటం జరిగింది. మరి ఆ ఒక బాధితుల్ని అందరికి కూడా అటు ఎమ్మెల్యే గారి తరపు నుంచి కానీ ఇటు మా తరపు నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టుబట్టలతో అన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షించడం, అట్లాగే వాళ్ళకి ఏదైనటువంటి సాయం మా నుంచి కూడా ఏం చేయాలనేది కూడా మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందరం కూడా దగ్గర పూర్తిగా అదే కరెంటు వైర్లు అరుతాయినాయండి. మేము చూసేపాటి కొద్దిగా అంటుకుంది, ఆర్పుదామని చూస్తాం, ఒకవైపు అరిపితే ఇంకోవైపు మొత్తం అయిపోయింది. ఇంకా మనుషులు లాన్ ఉండకుండా బయటకు వచ్చేసాం. అలా కాలుతుంటే చూస్తూ ఉన్నాం. మనుషులు మిగిలామండి. ఇప్పుడు రోడ్డు మీద నిలబడిపోయాం. ఆయన గద్దె రామ్మోహన్ గారు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆయన నమ్ముకున్నామండి. నడు రోడ్డు మీద నిలబడిపోయాం. మా వస్తువులు కాదు, ఈ కూడా వేరే వాళ్ళని అడిగి తీసుకొని వేసుకున్నాం. మొత్తం అన్నీ అండి. ఇల్లు కూడా ఒకసారి చూసుకోండి కావాలంటే. వైకాపా అరాచక పాలనలో చెలరేగిపోయిన నాయకులను ఏం చేయలేదన్న ఆగ్రహం కూటమి నాయకులు కార్యకర్తల్లో ఉందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందని మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర అన్నారు. కర్మఫలం ఎవరిని వదలదు అంటూ వల్లభనేని వంశీ విషయాన్ని ప్రస్తావిస్తూ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టు ఆలస్యమైందని, తొందరలోనే అరెస్టు అవుతారని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనలో చెలరేగిపోయిన నాయకులను ఏం చేయలేదన్న ఆగ్రహం కూటమి నాయకులు కార్యకర్తలు ఉందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోందన్నారు. కర్మఫలం ఎవరిని వదలదంటూ వల్లభనేని వంశీ విషయాన్ని ప్రస్తావిస్తూ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టు ఆలస్యమైందని, తొందరలోనే అరెస్ట్ అవుతారని తెలిపారు. అలాగే ఎన్నికల తర్వాత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పత్తా లేకుండా పోయారని, తాను చేసిన అకృత్యాలు అరాచకాలకు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని కొల్లు హెచ్చరించారు. మిగిలిన అరాచకవాదులను అతి త్వరలోనే చట్టం చేతుల్లోకి తీసుకుంటుందన్నారు.
5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అనిశ్చిత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయినాయి. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే ఉల్లిపాయలకు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా. ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. తన రాజకీయ పునరాగమనంపై మీడియా ఊహాగానాలు నిజం కాదని మాజీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు. తనను ఆదరించిన, తాను అమితంగా అభిమానించే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా కృషి చేయటంపై మాత్రమే కొనసాగిస్తానని, ఇందులో ఏ సందేహం లేదన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని హృదయపూర్వకంగా నమ్ముతున్నానని చెప్పారు. ప్రజాసేవ అనేది కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉండే జీవితకాల నిబద్ధత అని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని, కేవలం విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సుతో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసు ఇలవెల్పు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా 9వ రోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసు ఇలవేల్పు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా 9వ రోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. మహిళలు పాల పొంగళ్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, డీజేలతో ఊరేగింపులు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నగర పంచాయతీ కమిషనర్ పి వెంకటేశ్వరరావు, శానిటరీ అధికారి సంతోష్ కుమార్ల నేతృత్వంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. స్వయంగా కమిషనర్ ఉదయం నుంచి పరిస్థితి సమీక్షించారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిఐ టీవీవి రామారావు, కంకిపాడు సిఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. 18వ తేదీన బండి ఉత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలతో పాటు సమీప జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.